మానవునికి ఒక ధర్మం ఉంది, జంతువుకి ఒక ధర్మం ఉంది. జంతువు ఏం చేస్తుందండి? ఒక మృగం ఉంది, తన ధర్మం ఏంటి? వేటాడి తింటది తన ఆకలి తీర్చుకోవడానికి. జంతు ధర్మం వేరు. రాక్షస ధర్మం ఏంటి? ఒకరిని పీడించి వారి రక్తాన్ని తాగడం, ఒకరిని హింసించడం రాక్షస ధర్మం. ఇట్లా వీటిలో కలియుగంలో మనకి అధర్మం 3 పాదాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దుష్ట చేయిష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. భగవంతుని అవమానిస్తున్నారు, భగవంతుని నిందిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భారతదేశం ఏదైతే అఖండ భారతదేశం ఉందో ఎంతో ధర్మమైనది. ఎన్నో స్థల పురాణాలు, ఎన్నో విశిష్టతలు, ఎన్నో వైభవాలు, అంత పవిత్రమైన ప్రాచీనమైనటువంటి కట్టడాలన్నీ కూల్చేసేశారు. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇప్పుడు మనం కేవలం 0.0001% చూస్తున్నాం. సనాతన ధర్మం అనేది ఇన్ఫినిటీ. టెక్నాలజీ లేని కాలంలోనే మన దగ్గర టెక్నాలజీ ఉపయోగించారు. అంత పవిత్రమైనటువంటి గుళ్ళ పైన ఇప్పటికి కూడా ఉంటాయి. బొమ్మలలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ విధంగా లక్షాంతరమైన గుడిల్ని అనేది ధ్వంసం చేసేశారు. మన చరిత్ర అనేది మనకు చూపించట్లేదు. అసలైనటువంటి చరిత్ర అనేది మనది హైందవ సనాతన ధర్మ చరిత్ర అనేది చాలా పెద్దది. 10 మందికి అన్నం పెట్టడం, ఒకరి ఆకలిని తీర్చడం, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఏదైతే ఈ మానవ జన్మం ఇచ్చాడో మనం కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలకి అతీతంగా ఉండి భగవంతుని అర్థం చేసుకొని ఈ సృష్టిలో శాశ్వతం ఏది లేది అని మానవ జన్మ ఎత్తిన వారు ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. కోరికలు అనేది ఉండకూడదు. మనకు భగవద్గీత అదే చెప్తా ఉంది, రామాయణము అదే చెప్తా ఉంది, అష్టాదశ పురాణాలు అవే చెప్తా ఉన్నాయి, మన ఇతిహాసాలు అవే చెప్తున్నాయి, సంస్కృతి అదే చెప్తుంది. మన దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటాం, మన దగ్గర దుడ్డు లేకపోతే ఎలా ఉంటాం, మనం కష్టం వస్తే ఏ విధంగా ఉంటాం, మనం సుఖంలో ఉంటే ఏ విధంగా ఉంటాం, మనం విజయం సాధిస్తే ఏ విధంగా ఉంటాం, మన అపజయం సాధిస్తే ఏ విధంగా ఉంటాం, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాం, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఉంటాం అని చెప్పేటటువంటిది మనల్ని మనం తెలుసుకొని ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. తల్లి గర్భం నుంచి మనం పుట్టినప్పుడు ఒంటరిగా వచ్చాం, కాలం అయినప్పుడు ఒంటరిగా వెళ్తాం తప్పితే ఏమి ఎత్తుకుపోం. కానీ జనన మరణాల మధ్య గల బ్రతికి ఏదైతే ఉందో ఇది ఒక హైందవునిగా మనం జన్మించినప్పుడు, మన సనాతనమైనప్పుడు, సనాతన ధర్మంలో మనం సత్యాన్ని, ధర్మాన్ని, వేదాన్ని ఈ 3 పాదాలని పట్టుకొని మనం ముందుకు నడచాలి. దానము, ధర్మము, దైవము, ఆధ్యాత్మిక చింతనలతో మన మానవ జన్మని మనం సన్మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు తీసుకొని పోవాలి. అది సనాతన ధర్మం.